హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వైజాగ్లో జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు గాను వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ గారు బరిలోకి దిగిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి నామినేషన్కి వైవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సత్యనారాయణ గారు, అలాగే అవంతి శ్రీనివాస్ కూడా డుమ్మా కొట్టారు. వీళ్ళిద్దరూ వైవి సుబ్బారెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటారు. మరి పార్టీ ఓటమి తర్వాత అంతర్గతంగా వాళ్ళకి పడట్లేదు, లేదా ఇంకా ఏదో ఉన్నాయి, ఇలాంటి చాలా అనుమానాలు అక్కడ ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్వయాన ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గుసగుసలాడుతున్నటువంటి అంశాలు ఇవి. సో మరి నిజంగా వాస్తవానికి వీళ్ళకి పడట్లేదా, అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వైజాగ్లో జరగబోతుంది, మనందరికీ తెలుసు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేశారు, ఆయన బరిలో ఉన్నారు. సో మరి దీనికి వైవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. దీని వెనకాల చాలా స్టోరీ ఉంది, వాళ్ళిద్దరికీ పడట్లేదు, ఈ అంతర్గత గొడవల వల్లే అసలు వైఎస్ఆర్సీపీ ఓటమి చెందింది, ఇలాంటి ఎన్నోవి తావిస్తూ ఉన్నాయి అనమాట. సో మరి అసలు దీని వెనకాల ఏం స్టోరీ ఉందంటారు మ్యామ్? మీరు చెప్పినట్టుగా బొత్స ఇవాళ నామినేషన్ వేశారు. ఎందుకంటే 13 నామినేషన్లో ఉపసంహరణ కాబట్టి ఇవాళ ఆయన వెళ్ళి వేస్తే ఆయనతో పాటు వారి మిసెస్ ఝాన్సీ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక లేడీ వచ్చారు, ఒక 3-4 ఉన్నారు ఆయనతో పాటు. అయితే ముఖ్యంగా రావాల్సిన వైవి సుబ్బారెడ్డి రాలేదు, అవంతి శ్రీనివాస్ రాలేదు, ఎంబీవి సత్యనారాయణ రాలేదు, ముఖ్యమైన 3 రాలేదు. అంటే వైవి సుబ్బారెడ్డికి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులు. సో అదొక రీజన్ కావచ్చు. అసలు వైవి సుబ్బారెడ్డి ఎందుకు రాలేదు? కలెక్టర్ ఆఫీస్ గేట్ వరకు వచ్చి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఇంకా చిత్రం కదా. అదే అందరికీ పార్టీ క్యాడర్ కూడా అర్థం కాల. అంటే మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో అంతర్గతంగా వాళ్ళలో పడకపోవటం వల్లే పార్టీ ఓడిపోయిందని. అది 100% నిజం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిది ఒక పార్టీ, ఎవరు విజయసాయి రెడ్డి ఒకటి, సరే సజ్జల చెప్పక్కర్లేదు, నిన్నటి వరకు సజ్జలదే హవా. అంతకుముందు ధనుంజయ రెడ్డి సజ్జలే ఏలారు మొత్తం. చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రీయే లేకుండా చేశారు. సో ఇన్ని రకాల మధ్య అసలు బొత్స నెగ్గుతాడా? ఒకటి. ఇప్పుడు బొత్స ఏమంటున్నాడు, 838 మంది ఉన్నారు క్యాండిడేట్స్, 300 కదా కూటమికి ఉన్నారు, 200 చిల్లర 300 చిల్లర వాళ్ళకున్నారు. సో ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నెగ్గుతారు? మరి గతంలో బొత్స ఓడిపోయారు, ఆ విషయం మర్చిపోతున్నాడు ఆయన. గతంలో ఇప్పుడు వైసీపీకి చెందిన వాళ్ళు ఓట్లు వేయకపోతే తెలుగుదేశం క్యాండిడేట్ ఎట్లా నెగ్గాడు? కాబట్టి కూటమి ఎలా నెగ్గుతుంది అనే దానికి మనం అది ఉదాహరణగా చెప్తున్నాం. ఇప్పుడు కూడా కూటమి ఎవరికి నిల్చోబెట్టినా, ఒకవేళ జనసేన క్యాండిడేట్ అయినా తెలుగుదేశం క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయితే నెగ్గుతారు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఈ వైసీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది తెలుగుదేశం వైపు కానీ జనసేన వైపు కానీ ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు. రెండోది, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ వైపు వాళ్ళు ఆలోచిస్తారు. స్థానికంగా వాళ్ళ పనులు కావాలన్నా, లేదు స్థానికంగా వాళ్ళకి ఏదైనా చెలామణి చేసుకోవాలన్నా, వాళ్ళు ఈ పార్టీలో ఉన్నప్పటికీ ఇండైరెక్ట్గా అధికార పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తారు. అది ఎక్కడైనా జరుగుతుంది. అది మర్చిపోతున్నాడు బొత్స. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన అన్నది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నిల్చున్నాను అన్నాడు. అదొక పాయింట్ అన్నాడు ఆయన. అంటే నీకు స్వతహాగా ఇంట్రెస్ట్ లేదా? అంటే నేను బుజ్జగించి నిల్చోబెట్టారా, నువ్వు ఒక బకరా అయ్యావు అక్కడ అనేది ఒకటి. రెండోది, ఇంకోటి ఏంటన్నాడంటే, మా అభ్యర్థులను అందరినీ తీసుకెళ్ళి మేము అంటే వేరే చోట పెట్టడానికి కారణం వీళ్ళందరికీ దూరంగా ఉంచాలని, అంటే తెలుగుదేశం కూటమికి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పాడు. వీళ్ళ కుట్రలకి కుతంత్రాలకి వాళ్ళు బలైపోతారని. అంత భయం ఎందుకు? ఇప్పుడు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తారు. ఆ రోజు మీకు వైస్రాయిది అయితే మీకు తెలిసే ఉంటుంది, మీరు పుట్టారు లేదో నాకు తెలియదు. వైస్రాయిలో జరిగినప్పుడు 95లో చంద్రబాబు నాయుడిని అందరూ వెన్నుపోటని అన్నారు. మరి ఇది ఏమైనా పెద్ద ఎమ్మెల్యే ఎన్నిక, లేకపోతే ఎంపీ ఎన్నిక, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఎన్నిక కాదు కదా, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక. అంటే ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోవాలనే స్థితిలో ఈరోజు వైసీపీ ఉందా? జగన్మోహన్ రెడ్డి అంత భయపడిపోతున్నాడా? ఎందుకంటే అరకు పాడేరు జెడ్పీటీసీ ఎంపీటీసీ వీళ్ళందరినీ పిలిపించుకుని ఆయన మాట్లాడి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి, అంటే అంత భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? కనీసం ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోలేడా? వీళ్ళందరినీ దాచిపెట్టి బెంగళూరు యలహంక ప్యాలెస్లోనో ఎక్కడో. ఎంత సిగ్గుచేటండి జగన్మోహన్ రెడ్డికి.
నేను ముఖ్యమంత్రిని అంటాడు, 5 ఏళ్ళు పాలించానంటాడు. అసలు యాక్చువల్గా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఈరోజు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంత మైనస్సో మరి బొత్స కెరీర్కి కూడా అంత మైనస్సే కదా. నువ్వు ఎమ్మెల్సీగా నిల్చోవటం ఒక తప్పు అయితే, నువ్వు ఓడిపోయావు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఈరోజు బొత్స ఏమంటున్నాడు, కూటమి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తను నిలబెడుతున్నారని తెలిసింది. పారిశ్రామికవేత్తను ఎందుకు నిలబెడతారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు స్థానికంగా వాళ్ళ ప్రజలకు ఏం చెప్తారు, ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, ఇన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. వాళ్ళు ఏ ఉద్దేశంతో పెడితే నీకెందుకు, నువ్వేమైనా దిగొచ్చావా, నువ్వు అసలు ఎన్ని కబ్జాలు చేసావు, అసలు బొత్స అనేవాడు ఎలా గొప్పవాడయ్యాడో అందరికీ తెలుసు. నువ్వు మాట్లాడటమేంటి, పారిశ్రామికవేత్త అయితే మంచిదే కదా, ఇంకా అభివృద్ధి చేస్తాడు ఆయన, సొంత డబ్బు కూడా పెట్టగలడు. అక్రమంగా ఆర్జిస్తే బాధపడాలి కానీ సక్రమార్జన అయిందనుకోండి మంచిదే కదా. కాబట్టి ఈ బొత్స ఇవాళ ఏదైతే చెప్తున్నాడో అదంతా కూడా ఆయన భయపడి చెప్తున్నాడు అని అనిపిస్తుంది మనకి. వైవి సుబ్బారెడ్డికి ఇప్పుడు ఎటు కాకుండా అయ్యాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అసలు సొంత వాళ్ళే పట్టించుకోవట్లేదు, ఇంక వైవి సుబ్బారెడ్డిని ఏం పట్టించుకుంటాడు. ఇక్కడ మనం ఇంకో పాయింట్ చెప్పాలండి, నిన్ను పట్టించుకోకపోవటం నువ్వు అదృష్టవంతుడు అనుకో వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే మనం వివేకానందని చూసాం, మనం ఏమయ్యాడు ఆయన, అవసరానికి వేసేసాడు కదా, వేసాడో ఏం జరిగిందో మొత్తానికి గొడ్డలపోటు అయితే పడింది, గుండెపోటు కాదని తేలింది. సో ఈరోజు వైవి సుబ్బారెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటే ఆయన హ్యాపీగా బతకచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అలాగని జగన్మోహన్ రెడ్డి అమాయకుడని మాత్రం ఎవరో అనుకోకూడదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వైజాగ్లో జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు గాను వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ గారు బరిలోకి దిగిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి నామినేషన్కి వైవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సత్యనారాయణ గారు, అలాగే అవంతి శ్రీనివాస్ కూడా డుమ్మా కొట్టారు. వీళ్ళిద్దరూ వైవి సుబ్బారెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటారు. మరి పార్టీ ఓటమి తర్వాత అంతర్గతంగా వాళ్ళకి పడట్లేదు, లేదా ఇంకా ఏదో ఉన్నాయి, ఇలాంటి చాలా అనుమానాలు అక్కడ ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్వయాన ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గుసగుసలాడుతున్నటువంటి అంశాలు ఇవి. సో మరి నిజంగా వాస్తవానికి వీళ్ళకి పడట్లేదా, అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వైజాగ్లో జరగబోతుంది, మనందరికీ తెలుసు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేశారు, ఆయన బరిలో ఉన్నారు. సో మరి దీనికి వైవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. దీని వెనకాల చాలా స్టోరీ ఉంది, వాళ్ళిద్దరికీ పడట్లేదు, ఈ అంతర్గత గొడవల వల్లే అసలు వైఎస్ఆర్సీపీ ఓటమి చెందింది, ఇలాంటి ఎన్నోవి తావిస్తూ ఉన్నాయి అనమాట. సో మరి అసలు దీని వెనకాల ఏం స్టోరీ ఉందంటారు మ్యామ్? మీరు చెప్పినట్టుగా బొత్స ఇవాళ నామినేషన్ వేశారు. ఎందుకంటే 13 నామినేషన్లో ఉపసంహరణ కాబట్టి ఇవాళ ఆయన వెళ్ళి వేస్తే ఆయనతో పాటు వారి మిసెస్ ఝాన్సీ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక లేడీ వచ్చారు, ఒక 3-4 ఉన్నారు ఆయనతో పాటు. అయితే ముఖ్యంగా రావాల్సిన వైవి సుబ్బారెడ్డి రాలేదు, అవంతి శ్రీనివాస్ రాలేదు, ఎంబీవి సత్యనారాయణ రాలేదు, ముఖ్యమైన 3 రాలేదు. అంటే వైవి సుబ్బారెడ్డికి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులు. సో అదొక రీజన్ కావచ్చు. అసలు వైవి సుబ్బారెడ్డి ఎందుకు రాలేదు, కలెక్టర్ ఆఫీస్ గేట్ వరకు వచ్చి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఇంకా చిత్రం కదా. అదే అందరికీ పార్టీ క్యాడర్ కూడా అర్థం కాల. అంటే మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో అంతర్గతంగా వాళ్ళలో పడకపోవటం వల్లే పార్టీ ఓడిపోయిందని.